కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరగాలో అదే జరుగుతుందని, దానిపై ఈ రోజు కేబినెట్లో నిర్ణయం తీసుకోనున్నామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో నూతనంగా నిర్మించిన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మీడియాతో మాట్లాడారు. బనకచర్ల చాప్టర్ క్లోజ్ అయిందని, గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. మాట్లాడే విషయం ఇది నా గెస్ట్ హౌస్ ఇల్లు శుభమంటే ఇంత మంచి వార్తలు చెప్తుంటే కాళేశ్వరం గురించి, కాళేశ్వరం అలా ఉంటోళ్ళు పోతారు జైళ్లకు, టెలిఫోన్ ట్యాపింగ్ లో ఉంటోళ్ళు పోతారు వచ్చి నాది కూడా నా ఫోన్ ట్యాపింగ్ చేసినట్టారు, నా ఫోన్ మార్చిందంటారు. నా ఫోన్ 26 ఏళ్ళకి అదే ఫోన్ ఉన్నది. ఫోన్లు ఎక్కువ వస్తాయి కాబట్టి పిఏ ఎత్తుంటాడు, కొన్ని ఫోన్లు నేను ఎత్తుంటా. ఎవరు కాంగ్రెస్ పార్టీలో ఇది ఇండివిజువల్, ఇది ఓనర్షిప్ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ట్యాపింగ్ గీపింగ్ ఉండదు ఇక్కడ. బనకచెర్ల కట్టనీయం, పోతిరెడ్డిపాడు దాని మీద కూడా పోరాటం చేస్తాం. మా తెలంగాణ తెచ్చుకున్నదే మా నీళ్లు నిధులు నియమాలు, ఎవరితో భయపడేలేదు, ఎవరికైనా పోరాటం చేస్తాం. ఎందుకు ఇప్పుడు కేంద్రం ఎందుకు వెనుకడుగేసింది? మా భయంతోనే బనకచెర్ల మొత్తం రద్దు చేసింది. నిన్న అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నకు రాజ్యసభలో క్లియర్ కట్ ఆన్సర్ వచ్చింది. నా కారులో ఉన్నది ఇప్పుడే తెప్పించిస్తా. బనకచెర్ల రద్దు లేదు, అసలు ప్రతిపాదనే లేదు, మేము ఒప్పుకోమని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి రిప్లై ఇచ్చింది మా రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు. సో దాని చాప్టర్ క్లోజ్.